వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 5 కేసుల్లో నోటీసులు ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన కేసులో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు వైసీపీ కార్యాలయంలో నోటీసులు ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు 41A నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి చెవిరెడ్డి, ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులు అయితే నోటీసులు అందజేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒంగోలులోనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏదైతే ఆవిర్భావ దినోత్సవ సందర్భం కూడా సరే, ఆయన జెండా ఆవిష్కరించిన తర్వాత ఏదైతే ఆవిష్కరించిన అనంతరం కూడా సరే ఆయనకి పోలీసులు నోటీసులు అయితే అందజేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పాత కేసుల్లో విచారణకు హాజరు కావాలంటూ కూడా సరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోటీసులు అయితే అందజేస్తారు. సరే ఆయన అనంతరం కూడా సరే ఆ నోటీసులు అందుకొని కూడా సరే ఆయన ఏదైతే ఇవాళ చేపట్టేటువంటి ర్యాలీ, ఏదైతే కలెక్టరేట్ వద్ద పిలుపునిచ్చినటువంటి ర్యాలీ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ సందర్భం కూడా సరే చెవిరెడ్డి అక్కడే కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా సరే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై కూడా సరే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ కూడా సరే ఆయన ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటువంటి నోటీసులకు కక్ష సాధింపులకు భయపడే ప్రసక్తి లేదంటూ కూడా సరే ఆయన చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గత ఎన్నికల సందర్భంలో కూడా సరే ఆయనకి దాదాపు ఏదైతే ఎన్నికలు ఉల్లంఘించారంటూ కేసుల్లో కూడా సరే పలు రకాలకి సంబంధించి ఆయనపై నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారుల పైన కూడా సరే ఆయన విరుచుకుపడ్డారంటూ కూడా సరే అప్పుడు ఉన్నట్టు కంప్లైంట్ కి సంబంధించి కావచ్చు. అదే విధంగా ఏదైతే ఎర్రగొండపాలెం పోలీసులు కూడా సరే ఈయన పైన కేసు నమోదు చేసి దాదాపు నోటీసులో అయితే 5 కేసులకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చారనేసి కూడా మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అవుతుంది. అయితే చూడాలి, ఈయనైతే నోటీసులు తీసుకున్నారు, కేసు విచారణకి సహకరిస్తారా అయితే విచారణకు వెళ్తారా లేదో కూడా సరే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవంలో కూడా సరే చంద్రగిరి నియోజక ప్రాంతంలో ఉన్నటువంటి అయితే చెవిరెడ్డి భాస్కర్ తనయుడు కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా సరే అయితే ప్రజల కోసం కష్టపడే పార్టీ నుంచి పుట్టిన వ్యక్తులు ఎటువంటి కార్యకర్తల జోలికి వచ్చినా మా మీదకి ఎవరు వచ్చినా కానీ అడ్డుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి కేసులకు అయితే లొంగే పరిస్థితి అయితే లేదు అంటూ కూడా సరే వాళ్ళు ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సరే తమ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల పైన కూడా సరే ఆరోపణలు చేస్తూ ఏదైతే వచ్చినటువంటి గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఇప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా సరే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కేడర్ కావచ్చు, ఇటు కూటమికి సంబంధించి కేడర్ కావచ్చు, ఒకరిపై ఒకరు గత కొద్ది రోజులు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే పరిస్థితి. అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏదైతే విచ్చలవిడిగా కూడా సరే నోరు పారేసుకున్నటువంటి నేతలందరికీ కూడా సరే కూటమి ప్రభుత్వంలో బుద్ధి చెప్తున్న పరిస్థితుల తరుణంలో కూడా సరే గత వైఎస్ఆర్సీపీలో కూడా సరే ఒక రకమైన భయంద ఆందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారంటూ కూడా సరే ఒక రకంగా భయాందోళనలో అటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారని చెప్పుకోవచ్చు. Right, Gidna. Thanks for the updates.